మైదుకూరు బద్వేలు నియోజకవర్గ రైతులకు సకాలంలో నీళ్లు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని మైదుకూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ అన్నారు. బ్రహ్మం సాగర్ డ్యాం నుంచి ఎడమ కాలువ ద్వారా నీటిని విడుదల చేశారు. గత 5 ఏళ్లలో ప్రాజెక్టులకు కనీస మరమ్మతులు కూడా ప్రభుత్వం చేయించలేదన్నారు. కృష్ణా జలాలను సరైన సమయంలో ఓడిసి పట్టుకోవడం ద్వారా రాయలసీమలో కరువు పరిస్థితులున్న తాగునీటిని అందించగలుగుతామని సుధాకర్ యాదవ్ అంటున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సుదర్శన్ రెడ్డి అందిస్తారు. రైతాంగానికి జీవనాడిగా ఉన్నటువంటి బ్రహ్మం సాగర్ నుంచి ఈరోజు రైతులందరికీ కూడా పంట పొలాలకు నీళ్లు వదిలే ప్రక్రియ జరుగుతుంది. మనతో పాటు మైదుకూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్తో పాటు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న, నిజానికి ఈసారి రాయలసీమలో సరిపడినంత వర్షం రాలేదు, కానీ కృష్ణా జలాలను సరిగ్గా మనం అందిపుచ్చుకోవడం వల్ల ఈరోజు రైతాంగానికి నీళ్లు అందుతున్నాయి. ఎలా చూడాలంటారు? ఇవాళ గోదావరి జిల్లాలో అటు సైడ్ అంతా వర్షాలు పడడం వల్ల కృష్ణా నది పూర్తిగా వాటర్ తీసుకుంది. మనకి రాయలసీమకి చాలా వరకు హెల్ప్ఫుల్గా ఇవాళ మన అన్ని కూడా 8 TMCలు ఇవాళ మన మైదుకూరుకి వాటర్ తీసుకొని రావడం జరిగింది. అదే వాటర్ అలాగే కింద బద్వేలు నియోజకవర్గానికి కూడా ఇవాళ రిలీజ్ చేయడం జరిగింది. ఇవాళ మీరు ఎప్పుడు కూడా చూస్తే మా ఇంటెన్షన్ అంతా కూడా రైతులు బాగుండాలి. రైతులు బాగుంటే మన దేశం బాగుంటుంది, మన పట్టణం బాగుంటుంది, మన మండలాలు బాగుంటాయని మా ఉద్దేశం. అదే రకంగా ప్రతి ప్రకారంగా మేము అన్నీ చేసేటి అన్ని పనులు కూడా మీరు చూస్తే నాన్నగారైనా కానీ నేనైనా కానీ రైతులకి అండగా ఉండడానికి ఫుల్ ప్రయత్నం చేస్తాం. అదే రకంగా ఇవాళ మైదుకూరులో కూడా చాలా వరకు వాటర్ ఇచ్చే సమస్యల్లో ప్రతి ఒక్కటి తీర్చుకుంటూ వస్తున్నాం. ఇవాళ చెరువులు చూసినా కూడా పోయినసారి పార్టీ లేకపోయినా కూడా 2014-19లో చెరువుకి జియో తీసుకొని వచ్చి శాశ్వత జియో తీసుకొని వచ్చి వాటర్ కూడా ఇవ్వడం జరిగింది చెరువులలో. అదే రకంగా ఇవాళ ఇక్కడ చూస్తే రైతులకి వాటర్ ఇవ్వడం కార్యక్రమం మెయిన్ కార్యక్రమంగా పెట్టుకొని ముందుకు పోతున్నారు. ఇవాళ ప్రతి ఒక్క రైతుకి వాటర్ ఇవ్వడానికి, వాళ్ళ పొలాలలో నీళ్లు అందించడానికి ఫుల్ ప్రయత్నం. మనది ఎంతవరకు డ్రై ఏరియా, ఈ డ్రై ఏరియాలలో వాటర్ ఇస్తే రైతులందరూ బాగుపడతారు అనేది ఒక మంచి ఉద్దేశం. అదే రకంగా పనిచేస్తున్నారు. అదే ఎమ్మెల్యే గారు మీరు చెప్పండి, ముఖ్యంగా మైదుకూరు వ్యవసాయ ఆధారిత నియోజకవర్గం, వ్యవసాయం మీద ఆధారపడిన వాళ్ళే. మీరు ఎమ్మెల్యే అయిన మొదటి రోజు నుంచి కూడా ఇరిగేషన్ పైన ఎక్కువ ఫోకస్ చేశారు. మీరు అనుకున్న స్థాయిలో సరైన సమయంలో నీళ్లు అందిస్తున్నారని భావిస్తున్నారా? ఖచ్చితంగా మనకి ఇక్కడ వర్షాలు తక్కువ పడినా కూడా రైతాంగానికి సరైన టైంలో సరైన నీళ్ళు వదలడం జరిగింది. పైన వర్షాలు పడినాయి కాబట్టి కేసీ కెనాల్ కానీ మన తెలుగుగం కానీ బ్రహ్మాండంగా వదిలాము. ప్రతి చెరువులు కూడా నీళ్లు నింపినాం, అన్నీ నింపుతూ వస్తున్నాము. ఇంకా ఇప్పటికీ కృష్ణా జలాల నుంచి సుమారు 8.5 TMC నీళ్ళు ఇప్పటికి వచ్చాం. ఇంకా 14 TMC నీళ్ళు తీసుకోవాలా. ఖచ్చితంగా 14 TMC నీళ్ళు ఇంకా 2 నెలల్లో ఖచ్చితంగా నీళ్లు తీసుకుంటాం. అన్ని డ్యాములు నింపి అన్ని చెరువులు సుమారు మన డ్యామ్ కింద సుమారు 90 చెరువులు ఉన్నాయి. 90 చెరువులు కూడా నింపుతాం. రైతాంగానికి ఎట్టి పరిస్థితుల్లో ఏ సమస్య లేకుండా రైతాంగం బాగుంటేనే మనం బాగున్నట్టు. మా 100 రోజులు ఇప్పటికైంది మన ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఈ 100 రోజుల్లో రైతులు ఎంతో సంతోషంగా ఉండరు. మన మాటలు చూస్తే ఈరోజు చూస్తే ఇక్కడనే ఎంతో ఆనందంగా ఉండరు. ఎందుకంటే వర్షాలు పడకుండా నీళ్ళు వదిలాం అంటే పైన నీళ్ళు వచ్చినాయి కాబట్టి వచ్చే అవకాశం వచ్చింది. అయినా కూడా కష్టపడితే ఫలితం ఉంటుందని ఒక నానుడి ఉంది. ఆ కష్టపడి ఫలితం అంటే 2014-2019లో మేము ఆ రోజు కష్టపడి ఆ రోజు 0 నుంచి 18 కిలోమీటర్లో మేము సంపూర్తిగా పనిచేసిన దానివల్ల ఆ రోజు 3500 క్యూసెక్స్ కానీ ఎక్కువ వదిలేక అవకాశం ఉండేది కాదు అక్కడ. ఎందుకంటే అక్కడ నీళ్ళు ఎక్కువ వదిలితే బ్రీచ్ అయిపోయేది. అటువంటి పరిస్థితుల్లో మా ప్రభుత్వం ఉన్నప్పుడు 0 నుంచి 18 కిలోమీటర్ లైనింగ్ పని చేయించి నీళ్ళు వదిలిన దానివల్ల ఈరోజు 5200 క్యూసెక్స్ వదులుతున్నాం. నేను ఒకటే అడుగుతున్నాను లాస్ట్ ప్రభుత్వాన్ని, ఈ 5 సంవత్సరాల్లో ఎన్ని డెవలప్ చేశారు, ఎక్కడెక్కడ ఏం పని చేశారు? మేము చేసిన పనే మేము చెప్పుకుంటున్నాం, కానీ మీరు మాత్రం ఇక్కడ గేట్ రిపేర్ అయితే గేట్ కూడా రిపేర్ చేయని పరిస్థితి ఆ ప్రభుత్వం ఉన్నది. మా ప్రభుత్వం వచ్చినా సరే గేట్ రిపేర్ చేసినాం. ఈరోజే నీళ్లు రైతాంగానికి 300 క్యూసెక్స్ నీళ్ళు వదిలినాం. మా ఆశయము ప్రజలు రైతాంగం సంతోషంగా ఉండాలి తెలియజేసుకుంటారు. బ్రహ్మం సాగర్కు పైనుంచి 5000 క్యూసెక్కులు వదిలినప్పటికీ ఇక్కడికి 1600 రీచ్ అవుతున్నాయి అంటున్నారు. దానివల్ల సరైన టైంలో బ్రహ్మం సాగర్ నింపగలమా? ఇంకోటి, లీకేజీ సమస్య చాలా వేధిస్తుంది. ఇక్కడ పూర్తి స్థాయిలో 7-8 TMCలు దాటిందంటే లీకేజ్ అవుతుంది డ్యాము. దాన్ని ఎలా షార్ట్అవుట్ చేస్తారు? ఇప్పుడు లాస్ట్ టైము లీకేజ్ కాకుండా దానికి డయాఫ్రామ్ వాల్ వేశారు. ఆ డయాఫ్రామ్ ఈసారి నీళ్ళు నింపిన తర్వాత దాని డయాఫ్రామ్ వాల్ ఏందేనో అర్థమైపోతుంది. ప్లస్ 3500 క్యూసెక్స్ నీళ్ళు అక్కడ వదిలినా కూడా మనకు 1600 కాదు 2000 దాకా వచ్చినాయి. ఇప్పుడు 1800లకు వస్తున్నాయి. ఇంకా పెంచుతాము. ఎందుకంటే లీకేజ్ ఉంది. ఎక్కడ టోటల్ కెనాలమ్మ లీకేజ్ ఉంది. దానికి ఆల్రెడీ ఎస్టిమేట్ పెట్టి సుమారు ఒక 60 కోట్లు కావాలని చెప్పి ఎస్టిమేట్ కూడా గవర్నమెంట్ పంపించాం. ఆ ఎస్టిమేట్ కూడా తొందరలో అయిపోతుంది. ఈ 1800 క్యూసెక్స్ నీళ్ళు వస్తే కన్నా ఇప్పటికీ 4.5 TMC నీళ్ళు ఉన్నాయి ఇక్కడ. ఇంకెన్ని కావాల్సింది మనకు? ఇంకొక 10-11 TMC 13 TMC నీళ్ళు కావాలి అంటే ఎవ్రీ డే ఒక 2000 TMCలు వస్తే కన్నా ఎవ్రీ మంత్కు 6 TMCలు వస్తాయి. ఈ 2 నెలలు వస్తే
12 టీఎంసీలు వచ్చేస్తాయి. మేము 2.5 నెల నవంబర్ ఎండింగ్ వరకు కూడా నీళ్ళు వదిలేదానికి మా నాయకునికి మేము ఇన్స్ట్రక్షన్ ఇచ్చి అడిగాం. ఖచ్చితంగా వదులుతామని చెప్పిండు. మీరు చెప్పండి, ఈ బద్వేలు నియోజకవర్గంలో అన్ని మండలాలకు బ్రహ్మం సాగరే జీవనాధారం, తాగునీటికి కానీ సాగునీటికి కానీ. ఈసారి అట్లూరు అంటే చివరి ఆయకట్టు వరకు ఈ నీళ్లు చేరతాయని మీరు భావిస్తున్నారా? ఈరోజు బద్వేలు చూస్తే ప్రాంతం మైదుకూరు కానీ బద్వేలు కానీ మనం మెట్ట ప్రాంతం వాళ్ళు. ఈరోజు బ్రహ్మం సాగర్ కూతంత దూరంలో ఉండి ఈ ప్రాజెక్ట్ మీద అనేక మంది రైతన్నలు ఆధారంగా ఉన్నారు. మనం చూస్తే బ్రహ్మం సాగర్ డిజైన్ చేసినప్పుడు 1,00,000 ఎకరాలకి రావాలని పేపర్ మీద పరిమితం అయింది, కానీ ఈరోజు 30,000 ఎకరాలు పైబడి రావట్లేదు. అందుకు మనం ఏం చేయాలి? డిస్ట్రిబ్యూటరీ ఉంది, కానీ ఖచ్చితంగా చెరువులన్నీ నింపేదానికి అనసాది. మనం ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చినప్పుడు ఆయన పైనుంచి నీళ్ళు వదిలినప్పుడు అన్ని చెరువులు నింపాలనేది ఆయన ఆదేశం. ఇది ఎందుకంటే రైతన్నలు కానీ గ్రౌండ్ వాటర్ స్టోరేజ్ కానీ పెరిగితే త్రాగునీరు ఖచ్చితంగా అందరికీ చేరుతుందని. ఈరోజు మనం చూస్తే ఎడమ కాలువ వచ్చేసి వీరారెడ్డి గారి ఆయన ఆ రోజు బద్వేల్ మరియు మైదుకూరు కానీ ఈ ప్రాజెక్టు కోసం సస్యశ్యామలంగా ఉండాలంటే ఈ ప్రాజెక్ట్ అవసరమని ఆ రోజు ఎన్టీ రామారావు గారు వీరారెడ్డి గారు పోరాటం చేయడం జరిగింది. సాగర్ కెపాసిటీ ప్రకారం 17 టీఎంసీలను 2 నియోజకవర్గాల రైతాంగానికి అందించగలిగితే ఇంకా ఎక్కువ ఆయకట్టుకు నీరందే అవకాశం ఉంటుంది. అలాగే ఇక్కడున్నటువంటి పంట కాలువలన్నింటినీ పూర్తి చేయడం ద్వారా ప్రతి నీటి చుక్క నేరుగా రైతుల పొలాలకు అందడం ద్వారా వ్యవసాయం సుభిక్షమైందని మనతో పాటు ఇక్కడున్నటువంటి నాయకులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నాగమరెడ్డితో సుదర్శన్ రెడ్డి, రాజ్ న్యూస్.